వాహనానికి 10 మూరల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. రెంకలు వేసే గుర్రానికి 100 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. మదించిన ఏనుగుకు 1000 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. అలాగే మద్యానికి, సిగరెట్కు, మద్యం సేవించి వాహనం నడపడానికి ఎంత దూరంగా ఉంటే నీవు, నీ కుటుంబం, సమాజం అంత క్షేమంగా ఉంటుంది. ప్రముఖ జ్యోతిష్కుడు వివాహం జరగబోయేటటువంటి ప్రముఖ సినీ జంట 2027 ఇయర్లో విడిపోతారని, గతంలో నేను ఆ హీరోకే విడాకులు తీసుకుంటారని చెప్పింది వాస్తవంగా జరిగిందని, ప్రస్తుతం కూడా జరుగుతుందని ఘంటాపథంగా తెలపడంతో ప్రముఖ హీరో అభిమానులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రముఖ వాస్తు విజ్ఞాన్ చెప్పిన మాటలను నమ్మి ఇంటిని కూల్చివేసి మరలా వాస్తు ప్రకారం ఇల్లు కట్టించుకుందామని అనుకుంటూ అప్పుల భారంతో మునిగి మూకుమ్మడిగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అదృష్ట సంఖ్యను నమ్ముకొని బ్రేకులు లేని నాసిరకపు కారును కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొని ఆ కారును ఇంటికి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురై మరణించిన వ్యక్తి. ఒడిశాలో తన్నుల స్వామి వారి వద్ద తన్నులు తింటే శుభం జరుగుతుందని పోటెత్తిన భక్త జనసమూహం. ఆ పెనుగులాటలో అనేక మంది భక్తులు మరణం. మనిషి భయం, పొరపాటు అనే తప్పుడు వాస్తు, జ్యోతిష్యం, నకిలీ దేవుళ్ల వెంట పరుగులు తీయడం వలన చుట్టుముట్టేవే. మనిషి కేంద్ర బిందువుకు తిరిగి రావాలి. లోపలే ఉన్నటువంటి దేవుడి నమ్మకానికి రావాలి. అదే ఆధ్యాత్మికత, అదే భారతీయత. పైపైన భారతీయతను అర్థం చేసుకొని తప్పుడు మార్గంలో మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. భారతీయ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికతను పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఇది పూర్తిగా అర్థమవుతుంది. డాడీ, ఆకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది కదా డాడీ? అవును చంటి, ఆకాశం ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా, మనస్సుకు ఉల్లాసాన్నిచ్చేదిలా ఉంది. దీని మీద కూడా ఏమైనా డౌట్లా నానా? డౌట్ మహాశయ. డాడీ, ఏదైనా కథ చెప్పవా?
ఎట్లాంటి కథ కావాలి చిన్న? భయంకరమైన కథ. అమ్మో, భయంకరమైన కథే. వద్దురా, నీకు చీకట్లో చాలా భయం అవుతుంది. చీకట్లో వద్దు. నాకు ఏమీ భయం కాదు. ఏం భయం కాదా? అయితే కథ చెప్తున్నా విను. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఎల్లప్పుడూ ఏవో రకరకాల శబ్దాలు, వింతైన అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు. ఇన్ని ఏడుపులు, అరుపులు, శబ్దాలు, ఉరుములు, వర్షాలు ఉన్నా ఈ అడవిని విడిచి ఖాళీ చేసి పోవాలంటే మాత్రం ఎవ్వరికి ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. కానీ అడవి గుండా ఒక చీకటి మార్గం మాత్రం ఉంది. ఆ అడవిలో ఉన్న వారందరూ ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆ చీకటి మార్గం గుండా పోవాల్సిందే. అది మాత్రం ఎవ్వరికైనా తప్పదు. ఆ అడవిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చీకటి మార్గం గుండా పోవడం మాత్రం అస్సలికే తప్పదు. ఆ చీకటి మార్గంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసునికి ఎర్రటి కన్నులు, భీకరమైన కొమ్ములు, వింతైన చెవులు, చూడడానికి ఎంతో క్రూరంగా ఉంటాడు ఆ రాక్షసుడు. ఆ చీకటి మార్గం గుండా వచ్చిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటాడు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఆ రాక్షసుని పని మాత్రం తినివేయడమే. అలా అడవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో అతనికి ఆహారం కావాల్సిందే. అడవిలోకి వచ్చిన వారందరూ అడవిని ఖాళీ చేసి పోవాల్సిందే. ఇందులో ఏ మాత్రం మార్పు లేదు. అలా కాదని అంటే చీకటి మార్గం నుండి వెళ్ళకూడదని పరిగెత్తి తప్పించుకోవాలని ప్రయత్నించినా, భయపడినా, చిన్నవారైనా కావచ్చు, పెద్దవారైనా కావచ్చు, ముసుగు పెట్టుకుని దాక్కున్నా, పాదతో తలపట్టుకొని రోధిస్తూ ఉన్నా, పరిగెత్తి అలసి సొలసి సొమ్మసిల్లి పడిపోయినా, భయంతో వణుకుతూ కనులను మూసుకున్నా, భీతితో వద్దు అని ఎంతగా బ్రతిమిలాడినా, ఎంతో బెరుకుగా ఉండి ఏడుస్తూ ఉన్న ఆ రాక్షసుడు మాత్రం ఎవ్వరిని వదలను అంటాడు. అలా ఉండగా ఒకరోజు ఆ అడవిలోంచి ఒక మంచి వ్యక్తి ఆ చీకటి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ చీకటి మార్గం గుండా వెళ్తూ ఆ రాక్షసుని చూసి చేతులు జోడించి మహాప్రభో అంటూ నమస్కరించాడు. అయినా ఆ రాక్షసుడు మాత్రం వదిలేదేలే అన్నాడు. అయినా ఆ మంచి వ్యక్తి, నేను ఈ అడవికి ఎంతో మంచి చేశాను, ఇకపై కూడా ఎంతో మంచి చేస్తాను, నన్ను వదులు అంటూ ఎంతో దీనాతి దీనంగా బ్రతిమిలాడాడు. అయినా కూడా ఆ రాక్షసుడు, నేను చీకటి మార్గం గుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవ్వరిని వదలను, రాకుండా తప్పించుకోవాలని చూసినా నేను తప్పించుకోనివ్వను. నువ్వు అడవికి మంచి చేశాను అంటున్నావు కాబట్టి నీ కీర్తి అడవిలో ఉండిపోతుందిలే, అడవిలో నీవు చిరస్థాయిగా నిలిచిపోతావులే, రా తినేస్తా అంటూ అతనిని కూడా తినేస్తాడు. అయ్యో పాపం, మంచివాడిని తినేశాడా డాడీ? అవును చిన్న, రాక్షసుడు కదా, అతనికి మంచి చెడు ఏ మాత్రం తెలియదు. అందరినీ తినివేయడమే తెలుసు. ఎవరినైనా తినేస్తాడు. అతడు మంచివాడా చెడ్డవాడా అని మాత్రం అస్సలికే చూడడు. ఇక పడుకో. ఏమైంది చిన్న? నా కళలో రాక్షసుడు వచ్చాడు డాడీ. ఏం భయపడాకు, ముందుగా నీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? భయంకరమైన రాక్షసుడు కలలోకి వచ్చాడా? ఎట్లా ఉన్నాడు? భయంకరమైన కొమ్ములు, భయంకరమైన దంతాలు, భయంకరమైన కళ్ళు. ఓహో, నేను చెప్పిన కథలోని రాక్షసుడే నీ కలలోకి వచ్చాడన్నమాట. చంటి, ఒకసారి లైట్ వేసి రాపో. చూశావా చిన్న, ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారా నీకు? ఏమీ లేదు చిన్న, అది కేవలం కథ మాత్రమే. ఈ కథలో అడవి అంటే ఈ రంగురంగుల లోకం చిన్న.
ఈ మాయాలోకమే అడవి. ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉరుకుల పరుగులతో కూడిన ప్రశాంతత లేని జీవితం. వింతైన అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరిని ఒకరు విమర్శించుకోవడాలు, తుమ్ములనే కష్టాలు, పిడుగులనే దుఃఖాలు, ఎల్లప్పుడూ దుఃఖాలతో నిండిపోయి కన్నీటి వర్షం పడుతున్నా కూడా ఈ రంగురంగుల లోకాన్ని విడిచిపోవాలంటే మాత్రం ఎవ్వరికీ ఇష్టం ఉండదు చిన్న. కానీ ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రంగుల లోకంలో నుంచి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోవాల్సిందే చిన్న. ఇక చీకటి మార్గం అంటే చావుబాట చిన్న. డెత్వే, దీనిని మృత్యు మార్గం అంటారు చిన్న. ఈ రంగుల లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ చావుబాట గుండా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రయాణించాల్సిందే. ఏదో ఒక సందర్భంలో ఆ చావుబాట గుండా వెళ్లాల్సిందే. అది ఎలాగైనా కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, రోగిగా కావచ్చు, ముసలితనం చేత కావచ్చు. కానీ ఆ చావు మార్గంలో ప్రయాణం మాత్రం సాగించాల్సిందే. ఆ రాక్షసుడు అంటే ఎవరో కాదు చిన్న, యముడే రాక్షసుడు. మనం అందరం యముని దగ్గరికి ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత కాలం ఏదో ఒక రకంగా మంచి చేయాలి చిన్న. అలా మంచి చేస్తే మన పేరు ఈ లోకంలో చిరస్థాయిగా ఉండిపోతుంది నాన్న. జీవితం అంటే మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన పేరును చిరస్థాయిగా ఉంచుకోవడమే, అంతే నాన్న. పుట్టడం చావడం కాదు చిన్న జీవితం అంటే. ఏదో ఒక మంచి చేయడమే జీవితం. రేపు ఉదయం ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను. హనుమాన్ దేవుని తలుచుకొని ప్రశాంతంగా నిద్రపో. పొద్దుపోయింది. రారా స్వామి రారా, రారా స్వామి రారా, మేధావి స్వామి నూరారా, రారా స్వామి రారా, మేధావి స్వామి నూరారా. మేధావి స్వామి ఎట్లాంటి వాడయా అంటే భక్తులు అడిగే ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలవాడు. భక్తులను దికమక పెట్టి వారిని అయోమయానికి గురిచేసి వారి నుంచి అధిక పైకం రాబట్టి మాలాంటి వాళ్లను ఎందరినైనా పోషించగలిగే శక్తి కలిగిన వాడు. రారా స్వామి రారా, మేధావి స్వామి నూరారా. ప్లాట్ఫాము మీద ఉండేటి మమ్మల్ని గుడిసెల్లోనా ఉండేట్టు చేసిండు. గుడిసెల్లోనా ఉండేటి మమ్మల్ని మిద్దెల్లోనా ఉండేట్టు చేసిండు. మిద్దెల్లోనా ఉండేటి మమ్మల్ని భవంతుల్లోనా ఉండేట్టు చేసిండు. భవంతుల్లోనా ఉండేటి మమ్మల్ని ఇంకా ఏడా ఉండేట్టు చేస్తాడో, ఇంకా ఏడా ఉండేట్టు చేస్తాడో. మా మేధావి స్వామి మా కోసం ఇంకా ఏమేమి చేశాడయా అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగేటి మమ్మల్ని సైకిళ్ళ పైన తిరిగేట్టు చేసిండు. సైకిళ్ళ పైన తిరిగేటి మమ్మల్ని స్కూటీల పైన తిరిగేట్టు చేసిండు. స్కూటీల పైన తిరిగేటి మమ్మల్ని కార్లల్లోనా తిరిగేట్టు చేసిండు. కార్లల్లోనా తిరిగేటి మమ్మల్ని ఇంకెందులోనా తిరిగేట్టు చేస్తాడో, ఇంకెందులోనా తిరిగేట్టు చేస్తాడో. మా మేధావి స్వామి ఎంత అందంగా ఉన్నాడయా అంటే మా దిష్టే తాకేటట్లుంది. ఎడమ కాలికి దిష్టి బొట్టు పెట్టరే. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు భగవంతుని ప్రార్థించి కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తే శుభం జరుగుతుంది. నా శుభం, నా బలం, నా ధైర్యం, నా ఆశ, నా ఆశయం, నా కోరిక, నా సర్వము నువ్వే. ఎందుకండి మనకివన్నీ? మనం మన కోసం బ్రతికితే జీవితాన్ని బ్రతికినట్లు కాదు. 10 మంది కోసం బ్రతికేదే జీవితం. దానికి ఒక విలువ. ఏమండి, ఒక్క నిమిషం. అందులో గింజల బాక్సు, డ్రెస్సు ఉంది. డాడీ పని మీద పడితే తినడం మర్చిపోతారు, గుర్తు చేయండి. బాయ్. తినడానికి ఏమైనా ఉందా అక్క? బుడ్డోడా ఇంకా ఏం కాలేదురా. చికెన్ కర్రీ అవుతుందిరా బుడ్డోడా. తిండికి ఆరోగ్యం సంబంధం ఉంటుంది అక్క. ఇదంతా నీకు అర్థం కాదులే అక్క. కాగానే కొన్ని మెత్తలు ముక్కలేసి పంపక్క. ఏందిరా నీ మేధావి శక్తి ఏమైందిరా బుడ్డోడా? నీ బుద్ధి ఎక్కడ పోయింది? భక్తుల ముందు చికెన్ కర్రీ తింటావారా బుడ్డోడా?
మెత్తడి మెత్తడి ముక్కలు తినుకుంటా మిల్మేకర్ కర్రీ అని చెప్తుంది అక్క భక్తులకు. అబ్బో మహా మేధావిరా నువ్వు. ఏమనుకుంటున్నావు అక్క, నేను మేధావ స్వామిని అక్క. ఏమయ్యో లేని మీసాలు బాగానే తిప్పుతున్నావు గాని రాత్రిపూట తిప్పే కాడ మాత్రం తిప్పుతలేవు. నేను చెప్పింది నిజమేనా అని? ఏందిరా నీ పిల్లలేమో అంటారు, మన వంశం ఏంది, మన ప్రతిష్ట ఏంది? ఏమి లేదు అక్క, రాత్రి ఒక్కొక్కరు ఒక వడ్డానం అడిగారు. నేను ఈయనను సరిగ్గా పేరు రాయించింది. అయినా నీకు తెలుసు కదా అక్క మన వంశం గురించి, నో డౌట్. డాడీ నాది ఒక డౌట్. నాయన డౌట్ మహాశయ, డౌట్ ఎప్పుడు మనసులో ఉంచుకోకూడదు, అడిగేసాయి. డాడీ మీరు నైట్ చెప్పిన కథలోని రాక్షసుడు తమ్ముడు కళ్ళలకు వచ్చి ఎలా భయపెట్టాడు? తమ్ముడు అనుమతి ఇచ్చాడు కాబట్టి తమ్ముడిని భయపెట్టాడు, మనం అనుమతి ఇవ్వలే కాబట్టి మనల్ని ఏమీ చేయలేదు. డాడీ అనుమతిస్తే భయపెడతాడా? అనుమతిస్తే నిన్ను భయపెడతాడు, చంపేస్తాడు కూడా చంటి. వాస్తవానికి బయట ఏ రాక్షసునికో దయ్యానికో భూతానికో ప్రేతానికో ఇసుమంత కూడా శక్తి లేదు. కానీ నువ్వు అనుమతిస్తే మాత్రం నిన్ను భయపెడతాడు, చంపేస్తాడు కూడా. అనుమతి ఇవ్వకపోతే నీ వెంటికి కూడా పీకలేడు. అర్థమైందా? వాస్తవంగా మంచి చెడు భయం నిర్భయం ధైర్యం అధైర్యం సమస్తము మనలోనే ఉన్నాయి. మనతో మనం పోరాటం సాగిస్తే మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవచ్చు. ఏ శత్రువో భూతమో ప్రేతమో నిన్నేమీ చేయలేదు. అర్థమైందా? భయము నువ్వే నిర్భయము నువ్వే ధైర్యం నువ్వే అధైర్యం నువ్వే పౌరుషము నువ్వే పిరికితనం నువ్వే పులిని సైతం ఎదురించే ధైర్యం నీలో ఉంది. పిల్లికి సైతం భయపడే పిరికితనం నీలో ఉంది. జీవితం అంటే పోరాటం, ఎదురించు పోరాడు. పులిని సైతం ఎదురించే ధైర్యాన్ని నీలో నింపుకో. పోరాడు పోరాడు పోరాటం సాగించు. నీకు నువ్వే పోరాడు, నీతో నువ్వే పోరాడు. సకలం నువ్వే, సమస్తం నువ్వే, సర్వం నువ్వే. రాజు నువ్వే, పేద నువ్వే, ధనికుడు నువ్వే, దరిద్రుడు నువ్వే, బలవంతుడు నువ్వే, బలహీనుడు నువ్వే. కొండని సైతం పిండిగా చేసే బలము నీలో ఉంది. చెడు అలవాట్లకు బానిసయ్యే బలహీనత నీలో ఉంది. కొండని సైతం పిండిగా చేసే బలాన్ని నీలో నింపుకో. పోరాడు పోరాడు పోరాటం సాగించు. నీకు నువ్వే పోరాడు, నీతో నువ్వే పోరాడు. సకలం నువ్వే, సమస్తం నువ్వే, సర్వం నువ్వే. రాముడు నువ్వే, రాక్షసుడు నువ్వే, గాంధీ నువ్వే, ఖాడ్సే నువ్వే, కృష్ణుడు నువ్వే, కంసుడు నువ్వే. రాముడిలా 10 తలల రావణుని సంహరించే శక్తి నీలో ఉంది. ఖాడ్సేలా గాంధీని చంపే శక్తి నీలో ఉంది. జీవితం అంటే పోరాటం, ఎదురించు పోరాడు. రాముడిలా 10 తలల రావణుని చంపే శక్తిని నీలో నింపు. పోరాడు పోరాడు పోరాటం సాగించు. నీకు నువ్వే పోరాడు, నీతో నువ్వే పోరాడు. సకలం నువ్వే, సమస్తం నువ్వే, సర్వం నువ్వే. శివుడు నువ్వే, శవము నువ్వే, పుట్టుక నువ్వే,
పుట్టుక నువ్వే, జననం నువ్వే, మరణం నువ్వే. కష్టాన్ని కంఠంలో నింపుకున్న శివుడు నీలో ఉన్నడు. కష్టాన్ని ఎదుర్కొనలేక మరణించే శవము నీలో ఉన్నది. జీవితం అంటే పోరాటం, ఎదురించు పోరాడు. కష్టాన్ని ఎదుర్కొనే శివతత్వం నీలో నింపుకో. పోరాడు పోరాడు పోరాటం సాగించు. నీకు నువ్వే పోరాడు, నీతో నువ్వే పోరాడు. సకలం నువ్వే, సమస్తం నువ్వే, సర్వం నువ్వే. నువ్వే 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 సర్వం నువ్వే. గుడికా డాడీ? ఇక్కడ భగవంతుని దర్శించుకుంటే మన పనిని విజయవంతం చేస్తాడు ఆ స్వామి. రారా స్వామి రారా, మేధావి స్వామి నూరారా. రారా స్వామి రారా, మేధావి స్వామి నూరారా. మా స్వామి శ్రీవత్సుడు కోరికలు తీరుస్తాడు. అందరూ ప్రశాంతంగా 2 నిమిషాల పాటు ధ్యానం చేయండి. భైరవా! అమ్మో, స్వామీజీ కోపంగా చూడగానే కుక్క మూర్చపోయిందమ్మా. అవునే, అవునా, మూర్చపోయింది. ఓం నమ శివాయ. అమ్మా, విభూది బొట్టు పెట్టమ్మా, తగ్గిపోతుంది. శుభం. స్వామీజీ విభూది బొట్టు పెట్టగానే రోగం తగ్గిపోయిందమ్మా. ఎంతటి మహిమ ఆ స్వామిది. నాకు కోపం వస్తే శివుడికి, మంచిగా ఉంటే మనిషిని. జాగ్రత్త. అబ్బో స్వామీజీకి మళ్ళీ ఎప్పుడు కోపం వస్తుందో. ఎందుకురా అట్లాంటావు? శివుడిని చూద్దామని. అతని మానసిక స్థితి బాగాలేదు, అందుకే ఆయన మాటలు పట్టించుకోవద్దు. అందుకే మా స్వామి ఆయన మీద కోప్పడతలేడు. మిగిలిన భక్తులందరూ జాగ్రత్తగా నడుచుకోండి. జాగ్రత్త నాన్న, చూసుకొని జాగ్రత్తగా నడు. డాడీ హంసలతో ఆడుకుంటా. హంసలతో ఆడుకుంటావా నాన్న? నీళ్లకు కాసంత దూరంగా ఉండి జాగ్రత్తగా ఆడుకో. ఎవరితో ఆడుకున్నాడయ్యా స్వామి? చెప్పవేమయ్యా? ఆడుకున్నాడయ్యా పరమశివునితో ఈ మహానుభావుడు. బతీసు ఆట ఆడుకున్నాడయ్యా ఈ మహానుభావుడు. బతీసు ఆటలో మెప్పించిన, బతీసు ఆటలో ఆ పరమశివుని మెప్పించిన మేధావి పరమేశ్వరుడు. అతని యొక్క మేధావి శక్తిని గుర్తించి, పరమేశ్వరుడు ఇతని యొక్క మేధాశక్తిని గుర్తించి, నీ ఒక్కసారి ఈ భూలోకములకు వెళ్లి రావాలని యొక్క పరమేశ్వరుడు చెప్పి ఉన్నాడయా. నీవు ఈ భూలోకముల ప్రజలను రక్షించాలని ఆ పరమేశ్వరుడు ఈ మహానుభావుని పంపించాడు. అతను భూలోకములకు వస్తుంటే ఏమైనదయ్యా అంటే ఏమైందయ్యా? ఆయన భూలోకములకు వస్తుంటే చెప్పలేము. ఈ మహానుభావుడు భూలోకములకు వస్తుంటే ఆకాశములో ఒక పక్కన మెరుపులు గొడుగులు పిడుగులు, ఒక పక్క ఆకాశం నేల మీద పడేటట్లు అయినదిగా. అప్పుడే తల్లి గర్భము నుంచి వచ్చిన ఈ మహానుభావుడు
కన్నున గురువులు మెరుపులు ఆగినాయే పుట్టుకతోనే ఈ మహానుభావుడు భూమి ఆకాశమును కలువకుండా ప్రజలను రచించినాడు. ఓహో, ఆ మహానుభావుడు అందుకేనయ్యా కన్ను కొట్టేది. లాలయ్య గారు, నమస్కారం స్వామి. నేను బొమ్మాయిపట్నంలో ఉద్యోగం చేసే సమయంలో కాలు చెయ్యి పడిపోయేటట్లయితే అక్కడ ఉన్నటువంటి వృద్ధాంజనేయ స్వామికి నేను మొక్కుకుంటే నా యొక్క రోగం తగ్గిపోయింది. కానీ వృద్ధాంజనేయ స్వామికి నేను మొక్కుబడి తీసుకోలేదు. కానీ కొన్ని పరిస్థితుల మూలాన నేను మా సొంత గ్రామానికి వచ్చాను. అక్కడ ఉన్నటువంటి బాలాంజనేయ స్వామికి నేను నా మొక్కును తీర్పేశాను. కానీ నా రోగం మళ్ళా తిరగబడి కాలు చెయ్యి పడిపోయేటట్టుగా మళ్ళా అవుతుంది స్వామి. దీనికి ఏదన్నా పరిష్కారం చెప్పండి. నేను మొక్కు తీర్పినా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? నాకు మీరే సెలవు ఇవ్వగలరు. అప్పు ఎట్లా తీర్చినట్టు లాలయ్య, ఒకసారి నువ్వు ఆలోచించు. మహారాష్ట్రలో ఉన్న పరాంజయ కాడ అప్పు తీసుకొని నల్లగొండలో ఉన్న వరాంజయ కాడ అప్పు తీర్పినట్టే అవుతుందా? ఒకసారి నువ్వు ఆలోచించు. అప్పు తీర్పినట్టే అంటారా స్వామి? ఇప్పుడు ఏం చేయమంటారు? మహారాష్ట్రలో ఉన్న వృద్ధాంజనేయ స్వామి నీ మీద కోపంతో ఉన్నాడు. ఆయన కోపం తీరాలంటే రాముల వారితో చెప్తాను నేను. చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయితే స్వామి? మీ కుటుంబము మహారాష్ట్రకు రాను బోను రవాణా ఖర్చులు 10,000 అవుతాయి. నువ్వెంత మొక్కుకున్నావు స్వామికి? 1,00,000 రూపాయలు మొక్కుకున్న స్వామి. 1,00,000 రూపాయలు. అయితే వృద్ధాంజనేయ స్వామి కోపం మీద ఉన్నాడు కాబట్టి అక్కడికి పోయిన తర్వాత యజ్ఞానికి హోమానికి మరో 30,000 అవుతాయి. మొత్తం కలిపి 1,40,000 అవుతాయి. వృద్ధాంజనేయ స్వామి కోపం మీద ఉన్నాడు కాబట్టి ఆయన కోపాన్ని తగ్గడం కోసం ఆ 1,40,000కు రెట్టింపు పైసలు అంటే 2,80,000 ఇస్తే ఆ రాముల వారికి చెప్పి నేను ఆ వృద్ధాంజనేయ స్వామి యొక్క కోపాన్ని తగ్గిస్తాను. ఆ తర్వాత నీ రోగం తగ్గిపోతుంది, నీకు శుభం జరుగుతుంది, నీ అప్పు తీరిపోయినట్లయితుంది, నీవు చింత లేకుండా ఉండవచ్చు. నా యొక్క రోగము తగ్గితే చాలు స్వామి. మా స్వామి వచ్చిండు, కోరికలు తీరుస్తుండు, గుట్టలకిడి గొప్ప. రామలమ్మ గారు, అయ్యా స్వామి, నా మనవడయ్యా ఇతడు. అతనికి దయ్యం పట్టింది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళి అతనిని చూపించాను. కానీ అతని సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రతిరోజు రాత్రి ఒక స్త్రీ తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అతనిపై పడి అతన్ని పీల్చి పిప్పి చేసి నా మనవన్ని ఇలా తయారు చేసింది. పీనుగలా తయారయ్యాడయ్యా నా మనవడు. ఆ దయ్యం నుంచి నా మనవన్ని ఎలాగైనా రక్షించి స్వామి, మీరే మాకు శరణం.
శివుని వల్ల కూడా కాదు. అయ్యో అంత పెద్ద దయ్యమా స్వామి? ఎట్లా స్వామి? నా మనవాడు ఒక్కడే స్వామి, ఎలాగైనా కాపాడండి స్వామి. ఆ శివయ్యతో చెప్పి మీరే ఆ దయ్యాన్ని వదిలించండి స్వామి. ఎంత పైకమైనా ఇచ్చేస్తాను స్వామి. సరే తల్లి, 1,00,000 రూపాయల పైకం ఇస్తే ఆ శివయ్యకు చెప్పించి ఆ విఘ్నేశ్వరునికి చెప్పించి ఆ దయ్యాన్ని వదిలిస్తా. ధన్యరాలు స్వామి. అబ్బో, శివయ్యతో మాట్లాడుతుండగా జనాలకి చెవులో పూలు పెడతాయి. ఎందుకురా అట్లాంటావు? ఏయ్ ఏ చెంటి ఇట్రా. డాడీ, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కుంటారు? ఎక్కడెక్కడో తిరిగి అపవిత్రమైనటువంటి పాదాలతో పవిత్రమైన దేవాలయాల్లోకి ప్రవేశించకూడదు కాబట్టి ఆ గంగామాత మన పాదాలను పవిత్రం చేస్తుంది కాబట్టి ఆ గంగాజలంతో మన పాదాలను పవిత్రం చేసుకొని ఆ పవిత్రమైన దేవాలయాలలోకి మనం ప్రవేశించాలి. డాడీ, ఆ నీరేంటి? ఆ విషయం తర్వాత చెప్తా. నమస్కారం. సార్ మీరేనా సార్? నేనేనమ్మా. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు సార్. అప్పటికన్నా ఇప్పుడు మీ వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనేలా ఉన్నారు. అబ్బో, అంతగా లేదు. యోగ మహిమ ఆ పరమేశ్వరుని యొక్క కృప మాత్రమే. పదమ్మా వెళ్దాం. డాడీ, నా డౌట్. ఏం డౌట్ నాన్న? నీడనా? ఈ 4 స్తంభాల నీడ శివలింగం వెనకాల పడి ఒక స్తంభం నీడలా మనకు దర్శనమిస్తుంది. నీడ అంటే ఛాయ కాబట్టి ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర ఆలయం అన్న పేరును నిర్ణయించారు. దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ నలుదిశలా వ్యాపించి ఉన్నది నేను ఒక్కడినే సర్వేశ్వరుడనని, ఈశ్వర సర్వభూతానాం అని, ఈశ్వరుడు ఒక్కడే సర్వభూతాలయందు వ్యాపించి ఉన్నాడని అర్థం. సార్, నాదొక చిన్న డౌట్. మా వాడికి అనుకున్న డౌట్ నీకు కూడానా? అడగాలో అడగొద్దో అని ఆలోచిస్తున్నా. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చొని మాట్లాడదాం కదా. ఓకే సార్. సార్, ఈ శివలింగం రాయేనా ఇంకేమైనా ఉందా? ఇదేనమ్మా నీ డౌట్? నాకు కూడా సేమ్ డౌట్ డాడీ. నీకు కూడా సేమ్ డౌట్ అన్నా? మమ్మీ ఇచ్చిన గింజల బాక్స్తే ఇది గింజేనా ఇంకేమైనా ఉందా? ఏముంది సార్, గింజే కదా. అంతేనన్నా? ఇది గింజే, కానీ ఈ గింజని భూమిలో పాతి దాని చుట్టూ కంచెను వేసి దానికి నీళ్లను పోస్తూ ఎరువును వేస్తూ ఉంటే కొద్ది కాలానికి ఈ గింజలో నుంచి మహావృక్షం మనకు దర్శనమిస్తుంది. విషయం ఏమిటంటే నీవు అనేటటువంటి గింజను భక్తి అనేటటువంటి భూమిలో పాతి యమనియమాలు అనేటటువంటి కంచెను వేసి ఆసనాలు అనేటటువంటి నీళ్లను పోస్తూ ప్రాణాయామాలు అనేటటువంటి ఎరువును వేస్తూ ఉంటే కొద్ది కాలానికి ధ్యాన సమాధుల యందు ఆ విశ్వనాథుడైన విశ్వేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఏ రకంగానైతే ఈ గింజలో నుంచి మహావృక్షం మనకు దర్శనమిచ్చిందో అదేవిధంగా ఆ శివలింగంలో నుంచే సమస్త విశ్వాలను ఏలేటటువంటి ఆ విశ్వనాథుడు మనకు దర్శనమిస్తాడు. డాడీ, యమనియమాలంటే ఏంటి? నాది కూడా సేమ్ డౌట్ సార్. నీది కూడా సేమ్ డౌటా? యమనియమాలు అంటే నీతి నిజాయితీతో కూడిన జీవన విధానం. అర్థమైందా? నమస్కారం స్వామి. అర్థం కావట్లేదు స్వామి మా జీవితాలు. మా ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు స్వామి. మరియు
మా ఇంట్లో పిల్లలకు ఎవరికీ వివాహాలు కావట్లేదు స్వామి. మా ఇంట్లో పిల్లలు ఎంత చదివినా ఉద్యోగాలు రావట్లేదు, మరియు ఎంత చూసినా వివాహాలు కూడా కావట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం దొరకక మూకుమ్మడిగా మరణిద్దామనుకున్నాము స్వామి. మా మిత్రుడికి ఈ సమస్యలు చెప్పగా అతడు విని మేధావి స్వామీజీ దగ్గరికి వెళితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అతడు చెప్పగా వచ్చాము స్వామి. మీరే ఎలాగైనా పరిష్కారం చెప్పండి స్వామి. నేను ఇప్పుడే సరస్వతి మాతతో మాట్లాడాను, ఆ పరమశివునితో కూడా మాట్లాడాను. సరస్వతి యజ్ఞాన్ని హోమాన్ని చేయాలి. 1,00,000 రూపాయలు ఈ ఆశ్రమానికి మీరు సమర్పించుకుంటే మీ కుటుంబం యొక్క సమస్యలను ఆ సరస్వతి మాత పరమశివుడు తీర్చే విధంగా నేను చేస్తాను. శుభం. కాస్తంత తగ్గించి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామి. ఇది బట్టల షాపో కిరాణా షాపో కాదు, నువ్వు డిస్కౌంట్ అడుగుతందుకు. ఇందులో నువ్వు డిస్కౌంట్ అడిగితే భగవంతుని అనుగ్రహంలో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఆ భగవంతుని అనుగ్రహంలో నీకు ఏమైనా డిస్కౌంట్ కావాలో చెప్పు. సరే స్వామి, అప్పో సప్పో చేసి మీరు అడిగిన పైకాన్ని నేను సమర్పించుకుంటాను స్వామి. సరే, నువ్వు ఇస్తాను అన్నావు కదా, శుభం జరుగుతుంది. ఇక వెళ్ళు. సరే స్వామి. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, తెలిసిందిలే తెలిసిందిలే. స్వామికి కోపం వచ్చింది. కోపం ఏం చేయలేదు. లింగమ్మ గారు, నమస్కారం స్వామీజీ. మా ఆయన మూర్చపోయండి స్వామీజీ. ఎట్లా మూర్చపోయాడమ్మా? ఏది కొన్నా రుచి చూసి కొంటాడు స్వామీజీ. అది మంచి అలవాటే కదనమ్మా, ఏదైనా పరీక్షించి రుచి చూసుకున్నాను. ఆయన కొనడానికి పోయింది పొలానికి పురుగుల మంది స్వామీజీ. పురుగుల మంది కూడా రుచి చూసి ఏంటి? అవును స్వామి. పురుగుల మంది రుచి చూస్తే మళ్ళీ చెప్పపోయినావమ్మా? చెప్పాము స్వామి. వరి పొలానికి ఆకుముడత పురుగు పట్టింది, పురుగుల మందు కావాలి. ఇది పని చేస్తుందా? నిజంగా పని చేస్తుందా? పని చేస్తుంది. తాగొద్దే బాబు, తాగొద్దు తాగొద్దు. తాగదంటున్నా నేను ఫస్ట్ అడుగుతా, సమాధానం చెప్పు. ఏందే అడుగు. పొలానికి పురుగుల మందు కొడతా పొలం వస్తుందా, పురుగులు వస్తాయా? పురుగులు వస్తాయి. నేను పొలం లాంటోనయా, నేను పొలం లాంటోని. ఇది తాగితే నా కడుపులో పురుగులు వస్తాయి, కానీ నేను సావను. తీయక్ బాబు, తీయక్ బాబు. ఓ దిక్కులోడా, ఏమమ్మా లత్కోడు షాప్కి వచ్చిండు, పురుగుల మందు తాగొద్దురా అంటే రుచి చూస్తాని తాగుతాని తాగిండు వాడు. ఓ ఆడోలు వేసుకుని సంచేసుకుని వచ్చిండు. జర రండమ్మా, రండి, మా షాప్కి ఇబ్బంది అయితే తొందర రండి. పురుగుల మందు కొని రుచి చూచి మూర్చపోయాడు స్వామి. మీ ఆయనకు శరీరం అంతా పురుగుల పుట్టాన్ని తెలియదా? అయితే అయింది, కానీ ఏం పని మీద వచ్చినావు చెప్పమ్మా. ఏం లేదు స్వామి, పత్తుల బంగారం ఎక్కడో పెట్టిండు, మూర్చపోయి కోమాలకు పోయిండు. ఆశ్రమానికి 2 తులాల బంగారం ఇస్తే చెప్పేస్తానమ్మా. అలాగే స్వామి. మీ ఆయన దేని గురించి అయినా జాగ్రత్తలు చెప్పేవాడమ్మా? జాగ్రత్త జాగ్రత్త అంటే స్వామి, మా దొంగ సచ్చినోడు సంచి జాగ్రత్తే అని చెప్పేటోడు. ఎక్కడికి పోయినా ఆ సంచినే పట్టుకొని పోయేటోడు. ఆ సంచిని పడుకునేటప్పుడు కూడా పక్కనే ఉంచుకునేటోడు. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు స్వామి. ఆ సంచిలోనే ఉందమ్మా బంగారం అంతా. అయ్యో, ఆ సంచిలోనే ఉందా స్వామి? మేము ఆలోచించలేకపోయినాం స్వామి. నువ్వు ఆలోచించలేవు లేవమ్మా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా. ప్రదక్షిణాలు ఎన్ని చేస్తాడు డాడీ? నాది కూడా సేమ్ డౌట్ సార్. నీది కూడా సేమ్ డౌటా? ప్రదక్షిణలో ఒక మర్మం ఉంది. ప్రదక్షిణ ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతుందో చిట్ట చివరికి అక్కడే ముగుస్తుంది.
అంటే ఎక్కడెక్కడో తిరిగితే ఏమీ లేదు నాయన, ఉన్నదంతా అక్కడే ఉంది. ధ్వజస్తంభంలో నీ మనస్సును స్థిరంగా నిలబెట్టిన నాడు ఆ సమస్త విశ్వాన్ని లేటటువంటి విశ్వనాథుడు దర్శనమిస్తాడు. వెళ్ళానా? వెళ్ళొస్తాం. ఓకే సార్, నేను కాసేపు కూర్చొని వస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తామమ్మా. డాడీ నువ్వు గ్రేట్ డాడీ. ఎందుకు నాన్న? నువ్వు ఏ ప్రశ్నకైనా సరే జవాబు చెప్తావు. మనం గ్రేటు అనుకుంటే మనలో అహంకారం పెరుగుతుంది. మనం ఏమీ కాదు ఆ పరమేశ్వరుని దయ అనుకుంటే మనలో అహంకారం తగ్గిపోతుంది. అంతే. నీకు నువ్వే మేధావి అనుకునే నరసింహాచారి గారు, నా మేధావితనాన్ని పరీక్షించాలని వచ్చిన నరసింహాచారి గారు, రండి పరీక్షించండి. నమస్కారం స్వామి. చుట్టూ 10 గ్రామాల్లో నన్ను మేధావి అంటారు. నా యొక్క మేధావితనానికి గుర్తే ఈ పిలక, ఈ చెవిపోగులు. నన్ను గెలవలేక ఓడిపోయి ఇటువంటి చెవిపోగులను ఎన్నిటినో ఇచ్చినారు. ఎంతో ధనాన్ని కూడా నాకిచ్చినారు. ఇటువంటి చెవిపోగులు మా ఇంట్లో ఎన్నో ఉన్నాయి. ఇవి బంగారంతో చేయించినవి. ఈ చెవిపోగులు నా యొక్క మేధావితనానికి గుర్తు. మీరు నాకంటే మేధావి అని మిమ్మల్ని చూద్దామని, మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చాను. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెబితే మీరు మేధావే అని మీకు తలొగ్గుతాను. ఈ చెవిపోగులను మీకు బహుమతిగా ఇచ్చేస్తాను. ఈ తిరిగి తక్కువని తిక్క కుదుర్చాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో తెలిసిపోతుంది మీరు మేధావా, నేను మేధావా. ఈ ప్రశ్నకు గనక మీరు సమాధానం చెబితే ఇక్కడున్న ప్రజలందరికీ మీ యొక్క మేధావితనం తెలుస్తుంది. మీ యొక్క పేరు, కీర్తి అందరికీ తెలిసిపోతుంది. స్వామి, గుడ్డు ముందా కోడి ముందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అబ్బా, కోడి ముందు అంటే గుడ్డు ఎట్టొచ్చింది అంటాడు, గుడ్డు ముందంటే కోడి ఎట్టొచ్చింది అంటాడు. ఏం చేయాలి? వీనికి ఏదో ఒక సమాధానం చెప్పాలి. వీని తిక్క కూర్చాలి. ఇదిగో నాయన, ఈ 2 కట్టెపుల్లలు తీసుకో. ఈ కట్టెపుల్ల కోడి అనుకో. కోడిని నిలబెట్టు. నిలబడతలేదు స్వామి. ఈ కట్టెపుల్ల గుడ్డును నిలబెట్టు. ఇది కూడా నిలబడట్లేదు స్వామి. ఇప్పుడు ఈ విధంగా కోడిని గుడ్డును క్రాస్గా పెట్టు. నిలబడ్డాయా 2? నిలబడ్డే స్వామి. అంటే నీ తల్లి నీకు ఆధారం. నీ తల్లి ముసలితనంలో నీ తల్లికి నీవు ఆధారం. ఇలా సృష్టి అంతా ఒకదానిపైన ఒకటి ఆధారపడి, ఒకటి ఆధారంగా ఇంకొకటి ఉండి నడుస్తూ ఉంది నాయన. అర్థం చేసుకో. మీరు మేధావి స్వామి. మీ యొక్క మేధావితనం చాలా గొప్పది. మీ యొక్క మేధావితనానికి ధన్యుణ్ణి. తలగ్గుతున్నాము. ఈ తింగరోని తిక్క కుదిరింది. ఆ చెవిపోగు ఇచ్చిపోనాయన. మాయ అంటే ఏమిటి స్వామి? ఇవి ఎన్ని దారాలు నాయన? 2 దారాలు స్వామి. ఇప్పుడు నీకు 2 దారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటే దారం కనిపిస్తుంది. ఇదే మాయా. ఆ మాయను గురించి మీరు చక్కగా వివరించారు స్వామి. అక్కకు భోజనం తెమ్మని చెప్పానే, ఇంకా తెలియదే. ఆకలి బాగా వేస్తుంది, ఇంకా తెలియదేమి భోజనం. ఇది తెలివి తక్కువది. అమ్మ నాయనే,
నా ఆకలి బాగా అర్థమైంది ఆయన. శుభం. అమ్మయ్యా, ఆకలి ఎలాగో అలాగా తీరింది. ప్రశాంతంగా ఉంది. పద్మాంటిని చూసి డాడీ కన్ను కొట్టినట్లే ఈ స్వామీజీ కూడా కన్ను కొడుతుండు మమ్మీ. ఓహో, అందుకేనా మీ డాడీ అద్దం ముందు నిలబడి మీసాలకు రంగు వేసుకోవడం, జుట్టు దూకోవడం, ముఖానికి పౌడర్ వేసుకోవడం, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సోగ్గా తయారవుతుండు. పద ఆయన సంగతి ఏందో చెప్దాం పాప, ఆయన సంగతి ఏందో చెప్దాం పద. పోయి మమ్మీ ఇచ్చిన బ్యాగ్ల డ్రెస్ ఉంది తెప్పునానా. డాడీ డ్రెస్ ఎందుకు దమ్మన్నారు? ఇక్కడ పరిస్థితులను బట్టి ఈ డ్రెస్ వేసుకుంటే మంచిదని, అంతే, వేరే ఏమీ లేదు. డ్రెస్ మార్చుకుని వస్తే ఇక్కడే ఉండు. నెలరాజని రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజని రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే. తెలిసిందిరా నీకు? కూర్చో కూర్చో కూర్చో. కూర్చుంటలే, మా సార్ వస్తున్న నీ పని అయిపోతుంది. నీ దొంగ నాటకాలకు ఈరోజు ఫుల్ స్టాప్. ఎవరివయ్యా నీవు? నన్ను శివుడు అంటారు. శివుడు అంటే పేరా నీది? నిజమైనటువంటి శివుడను నేనే. ఆ కైలాసవాసి అయినటువంటి శివుడను నేనే. నువ్వు చెప్పిందల్లా వినడానికి మేము ఏమైనా చెవులో పువ్వు పెట్టుకున్నామా? మరి నువ్వు చెప్పిందల్లా మేము చెవులో పువ్వు పెట్టుకొని వింటలేదా ఏంది? మనం ఇరువురము పచ్చీసు ఆట ఆడుకున్నాము. నీకెట్టా తెలిసింది? భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి శివుడను నేను కాబట్టి తెలియజేశాను స్వామి. ఇంకా అర్థం కావడం లేదా స్వామి? ఆ కైలాసవాసి అయినటువంటి శివుడను నేనే స్వామి. అయితే నీ కుమారుడైన విఘ్నేశ్వరుడేడి? ఇదిగో విఘ్నేశ్వరుడు. కుమారస్వామి ఏడి? ఇదిగో కుమారస్వామి. మీరిరువురు అక్కడికి వెళ్ళి కూర్చోండి నాయన. పార్వతీదేవిని కూడా పిలవమంటారా? వీడు కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చేటట్టుండు. వీడి సంగతి ఇట్లా కాదు. వద్దులే. నువ్వు శివుడని మేము నమ్మాలంటే నీకేమైనా మాయల మంత్రాలు తెలుసా? మీరు ప్రదర్శించిన మాయా విద్యనే నేను ప్రదర్శిస్తాను. మీరు ఏ రకంగానైతే కుక్కను మూర్చపోయేలా చేశారో అదే విధంగా నేను మిమ్మల్ని మూర్చపోయేలా చేస్తాను. అప్పుడైనా నన్ను శివుడు అని మీరు నమ్మేస్తారా? మేధావి స్వామీజీని మూర్చపోయేలా చేస్తే మీరందరూ కూడా నన్ను శివుడు అని నమ్మేస్తారా? నమ్ముతాం స్వామి. మీరందరూ నన్ను శివుడు అని నమ్మారా? నమ్మినమయ్యా, నీవు శివుడవయ్యా. నమ్మినాం స్వామి. ఆగండి, ఒక్క నిమిషం విరామం తీసుకోబోయే ముందు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఒక చుక్క వర్షపు నీరు మురికి నీళ్ళలో పడితే మురికి నీరైపోతుంది, నదిలో పడితే నది నీరైపోతుంది. అలాగే మనమనేటటువంటి వర్షపు చుక్కలం
మంచి ఆహారం తీసుకుంటే మన ప్రయాణం మంచి వైపు సాగుతుంది, చెడు ఆహారం తీసుకుంటే మన ప్రయాణం చెడు వైపు సాగుతుంది. కాస్తంత ఆలోచించి మీరు తీసుకునే ఆహారాన్ని సక్రమమైన ఆహారాన్ని తీసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. అమ్మా, ఒక వాస్తవం గుర్తుంచుకో తల్లి. దయ్యం పట్టింది, భూతం పట్టింది, పిశాచం పట్టింది అనేది పురాతన కాలంగా వస్తున్నటువంటి ఒక నమ్మకమే కానీ వాస్తవం కాదు తల్లి. మనస్సుకు నిలకడలేని తనమే తల్లి దయ్యం పట్టింది అనడం. చదువుకోని వారే కాదు, చదువుకున్న వారు సైతం నమ్మిస్తున్నారంటే ఏం చెప్పాలి తల్లి. మనసు యొక్క ప్రభావం చేత మాత్రమే ఈ రకంగా జరుగుతుంది తల్లి. ఆయా వయస్సుల్లో ఆయా మనసు యొక్క ప్రభావం చేతనే ఆ రకంగా జరుగుతుంది తల్లి. ఒక వాస్తవం గుర్తుంచుకో తల్లి. నీవు ఆ వయసు దాటొచ్చావు కాబట్టి నీకు స్పష్టంగా అర్థమవుతుందని నీకు తెలియజేస్తున్నాను. బాల్యంలో పిల్లవాడు ఏదో చూసి భయపడ్డట్టుగా ఉంటాడు. ఆ భావన చేత ఉండడం చేత ఆ రకమైనటువంటి కళలే అతనికి వస్తుంటాయి. అదేవిధంగా యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు ఎవరో స్త్రీ మీదకి వచ్చినటువంటి భావన చేత ఉండడం చేత అతనికి ఆ రకమైనటువంటి కళలే వస్తూ ఉంటాయి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో పిలుస్తున్న భావన చేత ఉండడం చేత వారికి ఆ రకమైనటువంటి కళలే వస్తూ ఉంటాయి. బాల్యంలో వచ్చిన కళ యవ్వనంలో రాదు, యవ్వనంలో వచ్చిన కళ వృద్ధాప్యంలో రాదు, వృద్ధాప్యంలో వచ్చిన కళలు బాల్యంలో రావు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో కాస్తంత ఆలోచించు తల్లి. మనస్సును కాస్తంత అర్థం చేసుకో తల్లి. ఇదంతా ఆయా వయసుల ప్రభావం చేత, శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం చేత ఆ విధంగా జరుగుతుంది కానీ వేరే ఏ విషయము కాదు తల్లి. అమ్మ, ఒక్కసారి మీ మనమని చూడు తల్లి. ఎంత బలహీనమైపోయాడో, ఇంకా అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాక తల్లి. ఇటువంటి వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళి అతనిని ఇంకా శారీరకంగా మానసికంగా కృంగదీయాక తల్లి. ఒక విషయం గుర్తుంచుకో, అతనికి మంచి పోషకాహారాన్ని ప్రతిరోజు అందించు. వారంలో 2 సార్లు నువ్వుల నూనెతో శరీరాన్ని మొత్తం మర్దన చేయించి సూర్యుని సమక్షంలో అరగంట సేపు ఉంచి ఆ తర్వాత అతనిని స్నానం చేయమను. ప్రతినిత్యం సూర్య నమస్కారాలను ఆచరించమను. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు హనుమాన్ చాలీసాను చదువుకోమని తల్లి. అతనికంతా శుభం జరుగుతుంది. ఇక మీ గురించి, మీ కుటుంబం మొత్తం నువ్వు కుమ్మడిగా మరణిస్తామని తెలియజేసినా కూడా మీ పైన కాస్తంత కూడా జాలి, దయ, కరుణ ఏ మాత్రం చూపెట్టకుండా ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. కాస్తంత ఆలోచించండి అయ్యా. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీ కుటుంబంలో మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు అంటే వారి యొక్క ప్రయత్న లోపం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, మీ కుటుంబంలో పిల్లలకు వివాహాలు కావడం లేదు అంటే ఆర్థిక కారణాలైనా కావచ్చు, ఇంకా వేరే ఏ ఇతర కారణాల చేతనైనా కావచ్చు. కానీ ఇటువంటి వ్యక్తులను నమ్మి మరి మీరు ఇంకా కృంగిపోయి మీ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకోవాలండి. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, ఒక మహానుభావుని గురించి మీకు తెలియజేస్తాను. ఆ మహానుభావుడు తన జీవితాన్ని తను ఎలా మార్చుకున్నాడని, తన రాతను తను ఎలా మార్చుకున్నాడని, మనల్ని మనం మార్చుకోవాలంటే ఆయనే మనకు ఆదర్శం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుని గురించి తెలుసుకొని, ఆ మహానుభావుని గురించి తెలుసుకున్న తర్వాత మన జీవితాలను మనం మార్చుకుంటామన్నటువంటి నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. మీరందరూ మీ జీవితాలను మార్చుకోవచ్చు ఆ మహానుభావుని గురించి విన్న తర్వాత. క్రీస్తుకు పూర్వం 5-6 శతాబ్దంలో అష్టసాముద్రిక శాస్త్రంలో పేరుగాంచినటువంటి ఒక గురువు ఆశ్రమంలో జరిగినటువంటి ఒకానొక అద్భుతమైన సంఘటన. ప్రయత్నిస్తే దేన్నైనా సాధించవచ్చని తెలియచేసే అద్భుతమైన సంఘటన. మనందరి జీవితాలను మార్చేటటువంటి అద్భుతమైన సంఘటనే ఇది. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. సానక బ్రహ్మ ఋషి ఉపసానక బిభ్రాజా కశ్యపామనో విశ్వకర్మ విశ్వాత్మక పంచార్షేయ ప్రవరాన్విత. వృక్షాకాయామశ్వలాయ సూత్రః సజ్జోజాత ప్రవరా పృథివీ తత్వం. అగ్నిర్దేవతా బ్రహ్మద్రవిణం వసంత ఋతుః త్రికోణగుండః పాలాశదండః అయో వృద్ధిః శివమూర్తిః త్రివృత్సోమః. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఓం సానక బ్రహ్మ ఋషి ఉపసానక బిభ్రాజా కశ్యపామనో విశ్వకర్మ విశ్వాత్మక పంచార్షేయ ప్రవరాన్విత. వృక్షాకాయామశ్వలాయన సూత్రః సద్యోజాత ప్రవరా పృథివీ తత్వం. అగ్నిర్దేవతా బ్రహ్మద్రవిణం వసంత ఋతుః త్రికోణకుండః పాలాశదండః అయో వృత్తిః శివమూర్తిః త్రివృత్సోమః. వామదేవ బ్రహ్మర్షిగోత్రః గుంటోజి దేవదత్తశర్మణో అహంబో వివాదయే. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. సానక బ్రహ్మర్షి ఉపసానక బిభ్రాజా కశ్యపామనో విశ్వకర్మ విశ్వాత్మక పంచార్షేయ ప్రవరాన్విత. వృక్షాకాయామశ్వలాయన సూత్రః సజ్జోజాత ప్రవరా పృథివీ తత్వం. అగ్నిర్దేవతా బ్రహ్మద్రవిణం వసంత ఋతుః త్రికోణకుండః పాలాశదండః అయో వృత్తిః శివమూర్తిః త్రివృత్సోమః. వామదేవ బ్రహ్మర్షిగోత్రః గుంటోజో ఉత్తమశర్మణో అహంబో అభివాదయే. సానక బ్రహ్మర్షిగోత్రః చొల్లేటి శివసాయి శర్మణో అహంబో అభివాదయే. ఓం పంచావృస్తోమః సనాతన బ్రహ్మర్షిగోత్రాః పట్టుపాణి శర్మణో అహంబో అభివాదయే. ఋషిగోత్రః చిల్లానాగదత్త శర్మణో అహంబో అభివాదయే. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశిని శాకరాభ్యాం. నాయన దేవదత్త, నిన్నటి దినమున ఏం నేర్చుకున్నాం నాయన? గురువు గారు నిన్నటి దినమున పంచ ప్రాణాల గురించి తెలియజేశారు గురువుగారు. ఈ దినమున పంచకోశాల గురించి తెలియజేస్తానన్నారు గురువుగారు. శ్రీ గురుపాదుకాభ్యాం. నాయనలారా, కోశములంటే ముడులు నాయన. ఒక భక్తుడు ఈ ముడులను ఎలా విప్పి ఆ శ్రీరామచంద్ర ప్రభు దర్శనం చేసుకున్నాడంటే శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభు నీవెట్ల దొరికేదిరా. శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభు నీవెట్ల దొరికేదిరా. ఆహారం శుద్ధిగా ఉంటే నీవు కానవద్దువేమోనని హితమైన మితమైన ఆహారం తీసుకుంటిని నీవు కానరావైతివి శ్రీరామా. నీవు కానరావైతివి శ్రీరామా. శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభు నీవెట్ల దొరికేదిరా. ప్రాణవాయువు పోయే మార్గం శుద్ధిగుంటే నీవు కానవచ్చు అని ప్రాణవాయువు పోయే మార్గాన్ని గుప్తం సూత్రం జలముచే శుద్ధి చేసిది. ఓ రామా, నీవు కానరావైతివి శ్రీరామా. శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా
శ్రీరామచంద్ర ప్రభో నీవెట్లా దొరికేదిరా ఆహారంతో ఏ మార్గం శుద్ధిగుంటే నీవు కానవచ్చు అని ఆహారంతో ఏ మార్గాన్ని గుడ్డదండ జలముతో శుద్ధి చేసి ఓ రామా నీవు కానరావైతివి శ్రీరామా శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభో నీవెట్లా దొరికేదిరా మనం చేరే మార్గం శుద్ధిగుంటే నీవు కానవచ్చు అని పొట్టనంత గిరగిర తిప్పి జాడించి మలము చేరే మార్గం శుద్ధి చేసి ఓ రామా నీవు కానరావైతివి శ్రీరామా శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభో నీవెట్లా దొరికేదిరా నాయనలారా, ఇలా ఆ యోగి సత్వగుణ ఆహారాన్ని తీసుకుంటూ ఆసనాలు క్రియలను ఆచరిస్తూ అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకున్నప్పటికీ ఆ శ్రీరామచంద్ర ప్రభువు దర్శనం కాలేదు. కానీ ఆరోగ్యం మాత్రం లభించింది. పట్టుదల ఆరోగ్యం ఉంటే దేనినైనా సాధించవచ్చని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి తన ప్రయత్నాన్ని సాగిస్తున్నాడు. అది ఎలాగంటే, పంచ ప్రాణాలు శుద్ధిగా ఉంటే నీవు కానవత్తువేమోనని ప్రతినిత్యం ప్రాణాయామాన్ని చేసి పంచ ప్రాణాలను శుద్ధి చేసి ఓ రామా నీవు కానరావైతివి శ్రీరామా శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభో నీవెట్లా దొరికేదిరా మనస్సు చేరే మార్గం శుద్ధిగా ఉంటే నీవు కానవచ్చు అని ప్రతినిత్యం నా మన దృష్టిని నీపైనే నిలిపి నా మనసు శుద్ధి చేసి ఓ రామా నీవు కానరావైతివి శ్రీరామా శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభో నీవెట్లా దొరికేదిరా విజ్ఞానం చేరే మార్గం శుద్ధిగుంటే నీవు కానవచ్చు అని ప్రతినిత్యం ధ్యాన సమాధులను ఆచరించి వివేకవంతమైన అవగాహనతో విజ్ఞానం చేరే మార్గాన్ని శుద్ధి చేసి నీవు కానరావైతివి శ్రీరామా శ్రీరామ నిన్నెట్ల వెతికేదిరా శ్రీరామచంద్ర ప్రభో నీవెట్లా దొరికేదిరా నాయనలారా, ఇలా ఆ యోగి ప్రాణాయామంచే ప్రాణమయ కోశాన్ని, ఏకాగ్రత చేత మనోమయ కోశాన్ని, సరైన జ్ఞానం చేత విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేసుకున్నాడు. అయినా ఆ యోగికి శ్రీరామచంద్ర ప్రభు దర్శనం కాలేదు. అలాగని నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయత్నం వదలని వాణిని విజయం నీడవలే అన్వయిస్తుందని తెలిసి ప్రయత్నాన్ని సాగిస్తున్న అతనికి ఒకనాడు విజయం లభించింది. అప్పుడు అతను సంతోషంతో మనస్సును ఆనందంగా ఉంచుకొని తన ప్రయత్నానికి విజయం లభించిందని భావించి ఆనంద సాగరంలో మునిగి తేలియాడాడు. వెతికి తిని
వెతికి తిని రామ దొరికితివి రామ వెతికి తిని రామ దొరికితివి రామ ఆనంద స్వరూపమే నీవని నిత్యానంద రూపమే నీవని విశ్వమంత వ్యాపించి ఉన్నవని సర్వరూపాలు నీవేనని సర్వవ్యాప్తివి నీవేనని వెతికి తిని రామ దొరికితివి రామ వెతికి తిని రామ దొరికితివి రామ నిర్వికల్ప సమాధి అందు నిన్ను కనుగొంటిని రామ నిన్ను కనుగొన్న మరుక్షణమే మనసుకు ఆత్మకు లెక్క తెగిపాయే మాయమోహాలు తొలగిపాయే ఆనంద స్వరూపమే నీవని కనుగొంటి రామ నేను కనుగొంటి రామ నిన్ను కనుగొంటి రామ కనుగొంటి రామ నేను కనుగొంటి రామ నిన్ను కనుగొంటి రామ. నాయనలారా, నిన్నటి దినమున కోశముల గురించి తెలుసుకున్నాం కదా. నాయన ఉత్తమ, కోశములు ఎన్ని నాయన? కోశములు 5 గురువు గారు. శుభం నాయన. నాయన పాణిని, కోశముల పేరు చెప్పు నాయన. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం కవిత్వం గురువుగారండి కరాభ్యాం నాయన దేవదత్త, సమాధానం నీవు తెలుపు నాయన. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం గురువుగారు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం గురువుగారు. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. శుభం నాయన. నాయన పాణిని, ఇప్పుడు సమాధానం తెలియచేయి నాయన. ఈ దినములకు ఇది చాలు నాయన. అందరూ వెళ్ళండి నాయన. నాయన పాణిని, దేవదత్త ఇటు రండి. నీకు చదువురేఖ లేదు నాయన. నీవు గురుకుల విద్యాభ్యాసానికి పనికిరావు. ఇంటికి వెళ్ళి ఏదైనా పని చేసుకో నాయన. గురువుగారు చదువురేఖ ఎక్కడ ఉంటుంది గురువుగారు? నాయన దేవదత్త, నీ చేయి చూపు నాయన. ఇది నాయన చదువురేఖ. ఈ చదువురేఖ నీకు లేదు పాని, అందుకే నీకు చదువు అవ్వడం లేదు. నీవు ఏదైనా పని చేసుకుని బ్రతుకు నాయన. అమ్మ, నాకు చదువురేఖ లేదంట, నేను చదువుకు పనికిరానంట, నేను పని చేసుకొని బతకాలంట, నేను ఇంటికి వెళ్ళనమ్మా. అమ్మా జగన్మాత, అమ్మా లోకేశ్వరి, అమ్మా సకల లోకాలను ఏలే తల్లి, నాకు చదువురేఖను ఆ బ్రహ్మదేవుడు గీయలేదట. ఆ బ్రహ్మదేవుడు గీయకపోతేనేమమ్మా నీ ఎదుట నేనే చదువురేఖను తీసుకుంటానమ్మా. గురువుగారు చూడండి, నాకు చదువురేఖ వచ్చింది. నాకు చదువు తప్పక వస్తుంది గురువుగారు. అయ్యో పానిను, ఎంత పని చేసావు నాయన. నాయన, నీవన్నదే అక్షరాల నిజం నాయన. మన గీతను మనమే గీసుకుంటాం నాయన. మన రాతను మనమే రాసుకుంటాం నాయన. పట్టుదల ఉంటే దేనినైనా మనం సాధించవచ్చు నాయన. ప్రశాంతంగా నిద్రపో పానిని. బ్రహ్మముహూర్త కాలాన కాస్తంత మననం చేయి. మరలా రేపు ఉదయం గురుకులానికి రా నాయన. పాణిని, కోశముల గురించి వివరించు నాయన. శుద్ధి కలిగిన ఆహారాన్ని తీసుకొని అన్నమయ కోశాన్ని ప్రాణాయామంను అభ్యాసం చేసి ప్రాణమయ కోశాన్ని మనోదృష్టిని రాముడిపై ఉంచి మనోమయ కోశాన్ని సరైన జ్ఞానంచే విజ్ఞానమయ కోశాన్ని నిర్వికల్ప సమాధి ఎందు ఆనందమయ కోశాన్ని శుద్ధి చేసుకొని ఆ శ్రీరామచంద్ర ప్రభువుని దర్శనం చేసుకున్నాడు గురువు గారు. కదాచిత్
బిడ్డ. శుభం నాయన. నీ మూలంగా సమాజానికి భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరగబోతుంది నాయన. నీపై ఆ పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది నాయన. శుభం. నీ బలహీనమైన మనస్సు బలహీనమైన చర్యలకే దారితీస్తుంది. బలమైన మనసు అద్భుతాలు చేస్తుంది. మీరు స్వామీజీని మోసపు స్వామీజీ అంటున్నారు కదా. స్వామివారు కళ్ళు మూసుకొని భక్తుల యొక్క సమాచారం ఎలా చెప్పగలిగారు? వాస్తవానికి మీరెక్కడమ్మా? నల్గొండ. మీరే సమస్య గురించి వచ్చారు? మా వాడి ఆరోగ్యం బాగాలేక వచ్చా. ఈ స్వామీజీ మంచి స్వామీజీ నేనమ్మా. అట్లానా? చాలా మహిమగల స్వామీజీ అమ్మా. ఈయన దగ్గరకు వస్తే చాలా మంచి చేస్తాడు. కుక్క స్వామీజీని చూసి ఎందుకు మరిగింది? దీనికి సమాధానం చెప్పు. వాస్తవానికి భోజనాన్ని స్వామీజీకి ఆ బాలుడు ఎందుకు ఇచ్చాడు? అది మాత్రం ఒక విచిత్రమే. వాస్తవానికి మంచి వ్యక్తులకు ఆ పరమేశ్వరుడు సహకరిస్తాడు అనేది వాస్తవం. నిజానికి వీళ్ళు చూసిన వెంటనే కూడా స్వామీజీ మూర్ఛ పోలేదు. కుక్కకు పెట్టిన మత్తు కలిపిన ఆహార పదార్థం మూలంగా కుక్క మూర్ఛపోయింది. అదే ఆహార పదార్థాన్ని స్వామివారు తీసుకోవడం మూలంగా స్వామివారు మూర్ఛపోయారు. రెండు దారాలను ఒక దారంగా ఎలా జోయించిండు? ఇది ఒక తాడు తాత. ఈ తాడును మధ్య భాగంలో రెండు పొరలుగా ఈ విధంగా విభజించి ఈ విధంగా కలిపివేశాడు. అతను మధ్య భాగంలో ఈ విధంగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఇవి రెండు దారాలుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ వాస్తవానికి ఇది ఒకటే తాడు. అతను ఇలా అన్నప్పుడు మనకు ఒక దారంలా కనిపించింది. ఇవన్నీ విభూతి తీయడం, శివలింగాలు తీయడం, ఇటువంటి రెండు తాళ్ళను ఒక తాడుగా చూపెట్టడం, పాములను చూపెట్టడం, ఇవన్నీ ఇంద్రజాల విద్యలే తాత. మన కంటి శక్తి కంటే ఎక్కువ శక్తిని వాళ్ళు వాడి మనల్ని ఈ విధంగా భ్రమలకు గురి చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని నమ్ముతాత. నమ్మినమయ్యా, నీవు శివుడవయ్యా, మమ్మల్ని మార్చిన శివుడవయ్యా. ఇటువంటి మోసగాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించిన శివుడవయ్యా. ఇతడు నా మిత్రుని కుమారుడైనటువంటి హరి. ఇతని ద్వారానే నేను ఇక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని తెలుసుకోగలిగాను. ఈ ఆశ్రమంలో జరిగే ప్రతి విషయాన్ని ఇతను వారం రోజులుగా ఇక్కడ ఉంటూ గమనిస్తూ అన్నింటినీ నాకు సమాచారం చేరవేశాడు. ఇతను మానసికంగా దృఢుడు. అందుకే ఇంతటి ధైర్యానికి పూనుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు. థ్యాంక్ యూ హరి, వెరీ గుడ్ జాబ్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ జీవితాలను మీరే బాగుపరచుకోండి. కానీ ఇటువంటి స్వామీజీల వద్దకు వచ్చి మీరు మోసపోవాకండి. మీరందరూ నాకు ఒక మాట ఇస్తూ ప్రతిజ్ఞను చేస్తూ ఆచరించు. ఇకపై మేము చేతి గీత కంటే మనస్సులో గీసిన గీత గొప్పదని, జ్యోతిష్య శాస్త్రం కంటే మనోశాస్త్రం గొప్పదని,
సంఖ్యాశాస్త్రం కంటే మనోసంకల్పం గొప్పదని, వాస్తు కంటే మనస్సు గొప్పదని, మనస్సును దృఢంగా ఉంచుకొని మా మనోసంకల్పం చేత ఇకపై మా జీవితాన్ని సాగిస్తామని, దానికోసం మా ప్రయత్నాన్ని సాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరి గురించి తెలియజేశారు, నా గురించి తెలియజేయలే. తాత, నీవు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉత్తాంజనేయ స్వామి అయినా, నల్లగొండలో ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి అయినా, రాముని బంటైన ఆంజనేయ స్వామికి నువ్వు మొక్కుకున్నావు, తీర్పు వేశావు. నీ మొక్కు తీరిపోయింది. ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉండిపో. జ్యోతిష శాస్త్రం ఉందంటారా లేదంటారా? తాత, జ్యోతిష శాస్త్రం అనేది శాస్త్రం, అది ఖచ్చితంగా ఉంది. కానీ అంతకంటే శక్తివంతమైనది నీలోనే ఉంది. దానిని నమ్ము. సంతోషం స్వామి. డాడీ, ఏది చిన్న? పెద్దయ్యాక వాణిని ఏమయ్యాడు? ఆ రోజులలో ఉన్న 8 శాస్త్రాలలో అద్భుతమైన పాండిత్యాన్ని పొందిన గొప్ప మేధావి అయ్యాడు. అంతేకాకుండా నేడు మనం వాడే కంప్యూటర్ లాంగ్వేజ్కి ఆర్చుడు అతడే, వ్యాకరణ సూత్రాలు అతను చెప్పినవే. అట్లాగా డాడీ? అవును నాన్న. ఒక బలమైన సురక్షితమైన మనస్సు అద్భుతాలను సాధించగలదు. అలాంటి మనస్సును నిత్యాభ్యాసం ద్వారా ఎవరైనా సాధించవచ్చు. అవునా డాడీ? నువ్వు కూడా పెద్దలైనాక గొప్పవాణ్ణి. మమ్మల్ని ఎక్కడో ఉంచుతాడనుకుంటే పోలీస్ స్టేషన్ లో ఉంచుతున్నాడు. మమ్మల్ని ఎందులోనో తీసుకెళ్తాడనుకుంటే పోలీస్ జీప్ లో తీసుకెళ్తున్నాడు.